సౌందర్య లహరి. అబ్బా ఎప్పటి నుంచో వెయిటింగ్ మోహన్ చూద్దాం, ఇప్పుడు దాకా చూడలేకపోతాను. బాబు ఏంటి ఇదంతా కళ? సుధీర్ ఇలాంటి కళ్ళు వస్తాయంట. కూలి పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదా. అన్ని బానే ఉన్నాయిగా. ఏంట్రీ ప్యాకెట్? వచ్చే దారిలో కూడా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడు రా. అవునా? మరి నాకు ఇవ్వరా? ఇగో ఏంట్రా ప్యాకెట్ ఉంది? ఆడి ప్యాకెట్ కూడా ఇచ్చాడు రా. పొద్దున మొదలెట్టారా? నువ్వు మాత్రం ఆపేస్తాడు, ఉదయం స్టార్ట్ చేస్తాగా. అడుక్కోడానికి సిగ్గులేదరా? బానే ఉన్నారుగా. బాబా మీ అంత లేకపోయినా కొంచెం ఉంది బాబా మాకు. ఆడు మరీ మీలా డైరెక్ట్ అడగలేడు కదండి. ధర్మం చేయండి బాబా. వాయిస్ నాకు చిరాకరా బాబు. ధర్మం చేయమంటే ఏం చేస్తున్నాడు? ధర్మం అమ్మాయిలకే చేస్తాడు బాబా. ఒకసారి ఫేస్ చూడాలనుంది, ఒకసారి చున్నీ తీస్తారా ప్లీజ్? 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. ఎందుకు 1 సెకండ్? ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం తీసిన తర్వాత అన్సులా ఉంటది అనుకుంటున్నావా, రష్మిలాగా ఉంటది అనుకుంటున్నావా? వాళ్ళిద్దరికన్నా బాగుంటది అనే ఫీలింగ్. కరెక్ట్ గా సరిపోయావు. ఎవరా నువ్వు? వచ్చా పక్క వీధిలోనే అడుక్కుంటాను సార్. అక్కడ సరిగ్గా బేరాలు లేవని ఇక్కడికి వచ్చా. అదే బేరాలంటే పక్క వీధిలో అంటున్నావు, కనీసం లేట్ వినలేదారా నీకు? ఇప్పుడే సార్ బోని స్టార్ట్ చేశాను. మొత్తం చూసావా? నీ ఫేస్ చూస్తే మావాడికి వేసి అనిపించింది. వాళ్ళు చక్కగా నార్మల్ గా అడుకుంటున్నారు, నువ్వెందుకు ఓ అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సరే అండి. సరిగ్గా అడుక్కో. మేము కరెక్ట్ గా అడుక్కోని అంటున్నారు, మాకు వేయచ్చు కదమ్మా. డబ్బులు తీసుకురాలా. ఇట్రా ఇది ఈ స్కెట్ కాదు, లాస్ట్ స్కెట్ రివెంజ్. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు అడుక్కు సచ్చినోడివి, పొద్దున్న నుంచి హీరో లాగా బిల్డప్ ఇస్తున్నావు నాకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను అడుగుతున్నాను కాదు బేసికల్లీ నీకోసం చెప్పి నీ గెటప్ వేసా. ప్లీజ్ ప్లీజ్ అలా అనొద్దు ప్లీజ్. ఎలాగైనా సరే లేకపోతే గొప్ప అందగత్త అనుకుంటావా? చూడు ఎలాంటి అందగాడు దొరుకుతాడు నీకు. కిలో దొరుకుతారు మార్కెట్ లో. నువ్వేనా పెద్ద అందగత్త అనుకుంటున్నావా? ఇదో చూడు, ఒక పక్క సల్మాన్ ఖాన్, ఒక పక్క షారుఖ్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇదేంటి మొత్తం జిట్టే ఉంది, మొహం లేదు. అంతైనా కష్టపడి సంపాదిస్తానండి. సిగ్గులు మీకు కావాలరా అమ్మాయి? నువ్వేంట్రా మరి? నువ్వే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నావు. వాడుతున్నావు అసలు మొహం చూసుకో. సరే ఎవరు సరే మొహం? నీదేరా. అర్థం ఇది. మీరు నా సౌందర్య లహరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే గుడిమెట్ల దగ్గర మీకోసం, ఈ దేవత కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రేపు పొద్దుగల్లా నాకే నిర్ణయం చెప్పండి. థ్యాంక్స్ అండి. మీకోసం గుడి కడతానండి. కట్టేహారు ఆల్రెడీ. అందులో మిమ్మల్ని పెట్టేస్తానండి ప్లీజ్ అండి. నువ్వేం చేస్తారా? గుడి ముందు గంట కొడతాడు. ఓ ఎవ్రీడే టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు సార్. ఎందుకు సార్? సమ్మర్ హాలిడేస్ కదరా, చిన్న ట్రిప్ వేద్దామని. సార్ సార్ ఇప్పుడు హైదరాబాద్ లో చిరంజీవి గారు ఎక్కడ ఉంటారు సార్? మాదాపూర్ లో. మాదాపూర్ లో సార్. మరి బాలకృష్ణ గారు సార్? చిరంజీవి గారు పక్కనే. నాగార్జున గారు సార్? అతను పక్కన. సార్ వెంకటేష్ గారు సార్? అతను పక్కనే. అదే సార్, అందరు పక్కనే ఉన్నారు. మాదాపూర్ ఫంక్షన్ వెళ్ళారు, పక్కన ఉన్నారు అందరూ. సార్ ఏంట్రా మళ్ళీ? ఎంత పెద్ద బ్రిడ్జ్, మెట్రో బ్రిడ్జ్ ఉంది కదా సార్, దాని మీదకి ఆ మెట్రో ట్రైన్ ఎలా ఎక్కింది సార్? ఏంటంటే ఇప్పుడు మెట్రో బ్రిడ్జ్ ఇంత హైట్ ఉంది కదా సార్, దాని మీదకి ట్రైన్ ఎలా ఎక్కింది సార్? ఈ యొక్క అవకాశం వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ప్రతిసారి మధ్యలో వస్తుంటారు కదా. అడుగు మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు చెప్పాలి కదా, చెప్పాలి తప్పదు. మీరు ఏదో చెప్తారు, ఏది రాయలేదు మేడం.
నాకు తెలిసింది చెప్తాను నేను. చెప్పండి సార్. ముందు రోడ్డు మీద బ్రిడ్జ్ కట్టేశారు, ఓకే సార్. పైన ట్రైన్ పెట్టి పైకి లేపేశారు. ఒక నిమిషం ఆగు, వాడు ఖైదీ వచ్చాడు, వాడితో ఏం మాట్లాడు. బాబు ఎన్ని తప్పులు చేశావు నువ్వు? అదేం అడగరా? కర్ర తీయట్లా, అందుకని అడుగుతున్నాడు ఆయన. పెద్ద కర్ర కదా, ఎన్ని తప్పులు చేశావు? ఎంతకి ఎన్ని తప్పులు చేశావు నువ్వు? అదేంటి అలాగే అడుగుతున్నావు? సరే ఎవరినైనా చూస్తే బాబు ఏ తప్పు చేశావు అని అడుగుతాను సార్. బట్ ఈయన చూస్తే ఎందుకు సార్ ఎన్ని తప్పులు చేశాను అడగాలనిపిస్తుంది సార్. ఏంట్రా గోడలు దూకుతున్నావు నైట్ టైం? గోడలు దూకడం కాదు సార్, ఆ. ఒలింపిక్స్ కి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. ఒలింపిక్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఒలింపిక్ రోజు నైట్ టైం ఇంకో అక్కడ పెద్ద గోడను చూసావా? ఆ. మన జైలు కూడా, అది దూకరా చూద్దాం. దూకేస్తాను సార్, కానీ అటుపక్క మనకు అమ్మాయి ఉండాలి సార్ ఎవరన్నా. ఇంకోటి ఏంట్రా మర్చిపోయాను ఇందాక, ఏంటి సార్ అది? వాడు అడుగుదాం అనుకున్నాం కదా. సార్ నాకు గుర్తుపెట్టుకోవడం చాలా ఎక్కువ సార్. ఇంక మీ ముగ్గురు గుర్తుపెట్టుకుంటే నాకు దొబ్బుతాయి సార్. వీడు ప్రపంచంలోనే #1 సైకియాట్రిస్ట్. వాళ్ళతో నిజాలు నేను చెప్పించాడు. నమ్మను సార్. నమ్మవా? నమ్మను అరే సార్. బాబు, రోజా గారు, మీరు ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే? అది కూడా తెలియకుండా ఏం బిక్తున్నావు? మను గారు, మీ ప్రొఫెషన్ ఏంటి? ఇది కూడా తెలీదా నీకు? ఏ మొహం ఆయన ఇది? అలా నేను చెప్పానా? ఆయన చెప్పినా వెళ్ళాను. యాక్చువల్గా మీ ఇద్దరు నిజాలు చెప్తే ఆ నిజం చెప్పింది పంచి పేలుతుంది సార్. ఫోన్ అక్కడతో చంపేశారుగా. సార్ సార్ ఒక 4-5 ఎక్స్ట్రా ఉన్నాయి సార్. దేనికి? ఈ ఇంటి దగ్గర బట్టలు ఆరేస్తుంటే ఎగిరిపోయి పడిపోతున్నాయి సార్. నీ ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? సార్ ఆడిని అడగని క్వశ్చన్ నన్ను అడిగారేంటి సార్? నీ ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో చెప్పరా. సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి? నేను పడుకుంటాను, అయిపోయిన తర్వాత లేపండి సార్. దేనికి? అది పెద్ద లిస్ట్ ఉంటుంది సార్. అది నువ్వు ఎదవ్వా కాదా? నేను ఎదవనే సార్. నేను ఎదవన్నారు ఎదవని సార్. చెప్తాం ఆగండి సార్. నేను ఎదవన్నారా ఎదవ నీచుండి సార్. నేను నువ్వు సుధీర్ని చెప్పుంటే సరిపోయేది. ఏరా నాలాంటి మంచోడు ముందు అబద్ధాలు చెప్తావు నువ్వు? ఎందుకు సార్ నాలా ఉండొచ్చు కదా సార్ నిజాయితీగా. అసలు మీరు అంటే ఈ స్టేజ్ మీద 3 ఎదవలు ఉన్నారా? ఓహో, మీరు 4 ఎదవలు ఉన్నారా? ఇప్పుడు నీకు ఎప్పుడో చేస్తున్నాను సార్ చేయండి సార్. నిజమే చెప్పేస్తా. ఓకే సార్ సార్ సూది ఎక్కడ ఉంది సార్ దీనికి? చూది కాదురా, సార్, సార్. ఎప్పుడో చేస్తారు కదా ఇలాగాది. సార్ సార్ గుర్తొచ్చింది సార్. సార్ కింద బిల్ లేదు సార్ దీనికి. మొన్న ఒకటి సపరించాడులే. పెప్పర్మెంట్ బిల్ సార్ ఇది. Yes. సార్ ఒకటి పెట్టండి సార్, నాకు చాలా ఇష్టం. సరే, లోపలే సార్ నాకు జ్వరం ఉంది సార్, అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. చూడు, చెక్ చేసి జ్వరం వస్తే బయట తీసుకొని రా. వచ్చింది సార్ జ్వరం. తీసుకొచ్చి. అయ్యా ఆ ఉల్లిపాయ ఇచ్చి వెళ్ళిపోయండి. ఉల్లిపాయ కూడా వదలవు నువ్వు. నా దగ్గర సెల్ కీ ఉంది సార్. సెల్కి తీసుకోండి సార్. తీసుకొని వెళ్ళిపోవచ్చు. తీసుకొని వెళ్ళిపోండి సార్ సింపుల్ గా. మీరు అరవరుగా? అరవండి సార్. అబ్బా ఎవరు లేరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మెయిల్ జనంలో మర్చిపోలేదు. నా మెయిల్ ఐడి చెప్తాను రాసుకోండి. ఏం సార్? బాయ్ సార్. బాయ్. ఇన్స్పెక్టర్ సార్ అర్జెంట్ గా వదలకపోతే వీడిని చంపేస్తా. ఒరే వీడి గిన్నెలకు వచ్చిందిరా. ఒక్క అడుగు ముందుకెళ్తే కాల్చారంటే పిట్టలుగా ప్లీజ్. చచ్చిపోతాడు. సార్, నా దగ్గర రావద్దు. సార్ రివాల్వర్ లో బుల్లెట్లు ఎందుకు పెట్టలేదు సార్? పెట్టచ్చు కదా సార్ మీరు.